రైతు పండించిన ప్రతి గింజను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కొంటుందని రైతులు ఆందోళన చెందే అవసరం లేదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టం చేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రికార్డు స్థాయిలో వరి పంట నమోదైందని 2 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలకు ధాన్యము పండగ కేంద్ర ప్రభుత్వం 1,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటుందని తెలుపగా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కూడా తామే కొంటామని దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ధాన్యం తరలింపులో కొద్దిగా ఆలస్యమైన రైస్ మిల్లర్లను అనుసంధానం చేస్తూ ఒక యాప్ ద్వారా ట్రాకింగ్ చేస్తూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ లారీలను పంపించే సౌకర్యం కల్పించామని ఆయన పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లాలో మరి వరి పంట దిగుబడి రికార్డు స్థాయిలో ఉన్నది. ఇవాళ దగ్గర 2 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లు, 7 లక్షల మెట్రిక్ టన్నుల సన్నం వడ్లు, మొత్తం 9 లక్షల మెట్రిక్ టన్నులు మన నిజామాబాద్ జిల్లాలోనే. మొత్తం మనం ఇప్పుడు హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలని తీసుకుంటే దగ్గర 1.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండుతూ ఉంది. ఇది ఒక రికార్డు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పంట పండలేదు మొత్తం కలిసి. సో దీన్ని ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది, మేము వడ్లు కొంటాం అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమైందంటే స్పెషల్లీ సమ్మర్ కాబట్టి ఈ దొడ్డు వడ్లు కొనుగోలులో కొంచెం ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. ఈ ఎండకు అవి చాలా మటుకు నూకలైతా ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం కోరుకున్నటువంటి 67 కిలోలు ఏదైతే ఉన్నదో మన కస్టమ్ మిల్లింగ్, ఒక క్వింటాల్ వడ్లకు 67 కిలోల బియ్యం ఇవ్వాలి. దాంట్లో మళ్ళా ఇంకొక జీవో కొత్తగా ఇచ్చేది ఏంటంటే ఇంతకుముందు 25% నూకలు ఉండి మరి 75% బియ్యం ఉండి ఈ కాంబినేషన్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేది. అంటే దట్ వాజ్ జీవో, ఇప్పుడు అంటే మన కండిషన్. అయితే ఇప్పుడు ఏమైంది, మళ్ళీ 10% నూకలు మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎఫ్సిఐ కోటా కంటే ఎక్కువ క్వాంటిటీ మన దగ్గర పండుతూ ఉంది. అయినా కానీ మనం కూడా మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా కొంటా ఉన్నాం. సో ఇప్పుడు సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది. ఇప్పుడు సన్నం వడ్లు పోతూ ఉన్నాయి. మరి దగ్గర 750 చిలుకు సెంటర్లు మన నిజామాబాద్లో ఓపెన్ చేస్తాం. దాంట్లో ముఖ్యంగా ప్యాక్ సొసైటీల ద్వారా, తర్వాత ఐకేపీస్ ద్వారా ఇంతకంటే ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఎఫ్పిఓస్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఐడిసిఎంఎస్ ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా 750 సెంటర్ల ద్వారా ఇవాళ కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. అయితే కొంచెం ఆలస్యం అవుతున్నటువంటి మాట వాస్తవమే. కొంచెం ప్రజలు ఇబ్బంది పడుతున్న రైతులు అక్కడక్కడ పొద్దు నుండి ఫోన్లు వస్తూ ఉన్నాయి మాకు. దానికి మేము మాట్లాడడం జరిగింది. మనకు 2 లక్షల మెట్రిక్ టన్నుల రిక్వైర్మెంట్ ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనకు ఓన్లీ 1,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే పార్బాయిల్ రైస్కి అవకాశం ఇచ్చింది. ఇదే కాకుండా కొత్తగా ఏం చేసిందంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద సీజన్ అంటే ప్రజలకు తెలియాలి ఇది. ఇప్పుడు లారీలన్నిటి కూడా మరి ఒక ట్యాగింగ్ సిస్టమ్ పెట్టారు, ఒక యాప్ పెట్టి ఆ లారీలు ఆటోమేటిక్గా వాళ్ళు రైస్ మిల్లర్లకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పంపించే విధంగా ట్యాగింగ్ పెట్టారు. ఆ ట్యాగింగ్ ఏమో ఇక్కడనేమో లోడ్ అయిపోయి ట్యాగ్ అయిన తర్వాత మరి అక్కడ రైస్ మిల్లనేమో అది ఓపెన్ అవుతలేదు, దానికంటే ఇది టాలీ అవుతలేదు. తర్వాత ఇంకొక ఇష్యూ ఏముందంటే ఇప్పుడు ఇక్కడ మనము కొన్న తర్వాత వడ్లు జోకిన తర్వాత ట్రక్ షీట్ రిలీజ్ చేస్తాం. ఆ ట్రక్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత అక్కడ పోయేసరికి ఒక 2-3 రోజులు టైం పడుతుంది, అంటే ట్రాన్స్పోర్ట్, డౌన్లోడింగ్ ఇవన్నీ. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక ధర్మకాండ ద్వారా కొని దాని ద్వారా ఇస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. సో దాంట్లో వ్యత్యాసం జరుగుతూ ఉంది. ఇక్కడ మరి కొలతలలో కూడా ఏమైనా అవకతవకలు ఉన్నాయో తెలియదు, కానీ ఆ వ్యత్యాసాన్ని రైస్ మిల్ వాళ్ళు మేము భరించమని చెప్తా ఉన్నారు. దానివల్ల కొన్ని ఉంది ఈ కంప్యూటర్ లారీ ట్యాగింగ్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్అవుట్ చేయడానికి గత 3 రోజుల నుండి రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో మరి ఈవెన్ కమిషనర్ ఆఫ్ ఏది హైదరాబాద్లో మన సివిల్ సప్లై కమిషనర్ మాట్లాడారు. మేము కూడా అందరితో మాట్లాడుతూ ఉన్నాం. రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా మరి వడ్లు కొనాలని చెప్తా ఉన్నాం. తప్పకుండా కొద్దిగా ఒక 4-5 రోజులు ఆలస్యం అయినప్పటికీ మొత్తం వడ్లు మేము కొంటాం. ఇంకొకటి ఏంటంటే రైతులు ఎక్కడైతే మీకు గిట్టుబాటు ధర వస్తుంది అనుకుంటే ఈవెన్ బయట అమ్మినా పర్వాలేదు, కాకపోతే గిట్టుబాటు ధర రాకుంటే మాత్రం మీరు దళాలకు అమ్మకండి, తప్పకుండా ప్రభుత్వం ఉంటుంది. అయితే ఈ టెక్నికల్ ఇష్యూ కూడా సాల్వ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుకున్న స్థాయిలో పార్బల్ రైస్ మిల్ కొనకపోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ కంప్యూటర్ సిస్టమ్ యాప్ పెట్టేసి లారీలను
జియో ట్యాపింగ్ లాగా పెట్టేసి ఇదంతా దాంట్లో ఆ సిస్టంలో కొంచెం ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అది రెక్టిఫై చేస్తామని అంటా ఉన్నారు. సో మీరు రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. అక్కడక్కడ చాలా రోజులైతే మేము ఎండిపోతున్నాయి అని చెప్పి అదే కొంచెం అంటే ఎండలు బాగున్నాయి, మాకు ఇంకా నూకలు అవుతున్నాయని చెప్తా ఉన్నారు. అదే ప్రింట్అవుట్ అంటే ఇప్పుడు దీనికి విశ్వాసం వస్తుంది, వ్యత్యాసం వస్తుందనే వాళ్ళు ఆపిరు. ఇప్పుడు రైస్ మిల్లర్తో మాట్లాడుతున్నాం ఇక్కడ సమగ్రంగా, ఇది నాట్ ఇష్యూ. ఇవాళ 1.5 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనడం అన్నది ఒక సామాన్యమైన విషయం కాదు. దీనికి రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ డిసిఓస్, తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్ డిఎస్ఓలు, దాంతోపాటు డిఆర్డిఏ ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంత, ఇది మన ఐకేపీ సెంటర్స్ వాళ్ళు, వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంటు, మళ్ళీ ఇదంతా కూడా సమగ్రంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇంత పనిచేస్తే కూడా కొంచెం ఆలస్యం అవుతా ఉంది. అదే దీనికి టెక్నికల్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఎండాకాలం కాబట్టి నూకలు అవుతా ఉన్నాయి, మాకు పార్బాయిల్డ్ రైస్ మిల్క్ ఇవ్వమని చెప్పి, రైస్కి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మనం అడిగాము. వాళ్ళు సగం క్వాంటిటీ కూడా ఇవ్వలేదు వాళ్ళు. అదొకటి, ఇంకోటి లారీల ట్యాగింగ్ వల్ల కూడా లేట్ అవుతా ఉంది. ఈ 2-3 సమస్యలు నాకు తెలిసి ఒక 3-4 రోజుల్లో సాల్వ్ అవుతాయి. తప్పకుండా అన్ని వడ్లు ఉంటాం, రైతులు ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.